నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ప్రజాగలంలో చంద్రబాబు నాయుడు. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది మాజీ ఎంపీ జయప్రద. జపాన్ను వణికించిన భారీ భూకంపం, చిగురుటాకులా వణికిన భవనాలు. అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానన్న కోన వెంకట్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు ఊహించని షాక్. చంద్రబాబు మోసానికి మారుపేరని, నమ్మితే నట్టెట ముంచేస్తారని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదని, ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా నేడు చిత్తూరు జిల్లాలో పలు బహిరంగ సభల్లో వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలను తూర్పార పడుతున్నారు. డబుల్ సెంచరీ కొట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా అంటూ ప్రజలను అడిగారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయబోతున్న మన అభ్యర్థుల్ని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నట్లు జగన్ తెలిపారు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. ఈ యుద్ధంలో దత్తపుత్రుడు, ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి. ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా అంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఇన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి, కుతంత్రాలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున. పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వ తాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వృత్తి వర్గాలు వీరందరి తరపున నిలబడి వీరందరినీ రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మా ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డప్పన్న మీ అందరికీ కూడా పరిచయస్తుడే. మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు రెడ్డప్పన్నపై ఉండవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. మీ అందరికీ సునీల్ కూడా పరిచయస్తుడే. డాక్టరు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. పలంనేరు ఎమ్మెల్యేగా మన వెంకటేగౌడ్ కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు వెంకటేగౌడ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు. భాస్కర్ కొడుకు, యువకుడు, ఉత్సాహవంతుడు,
మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. మీ అందరి ఆశీస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశీస్సులు దీవెనల కొరకు మీ దగ్గరికి వచ్చింది. మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నగరి నుంచి రోజమ్మ నిలబడతా ఉంది. నా చెల్లెలు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సవినయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ప్రజాగలం నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రజాగలంలో పాల్గొన్నారు. పింఛన్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఓట్ల కోసం నీచమైన స్థాయికి దిగజారిపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వృద్ధులతో సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తూ దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారని సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఆడుతున్న డ్రామాలకు అధికార యంత్రాంగం సహకరిస్తుందని మండిపడ్డారు. ఒక్క నెల ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వలేనంత అసమర్థులా అని సీఎస్ ను చంద్రబాబు నిలదీశారు. ఈ జగన్ దాడులకు అంతో పొంతు లేకుండా పోతుందని మండిపడ్డారు. సిగ్గు ఎగ్గు లేకపోతే సరి, పెన్షన్ల గురించి ఇచ్చిన జీవో నిలబెట్టుకోలేని జగన్ ఎందుకింత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు 3వ తారీఖు ఇస్తానని చెప్పి ముసలివారిని గంటలు ఉంచి వారికి ఏం సౌకర్యాలు అందకుండా చేసి వృద్ధులను చావుకి దారితీసేలా చేస్తున్నాడని విమర్శించారు. మద్యపాన నిషేధం చేయకుండా ఓటు ఎందుకు అడుగుతున్నావు జగన్ అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. ఎవరు పెట్టారు ఈ రోజు రాష్ట్రంలో పెన్షన్లు? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ పెట్టడానా కదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 నేను వచ్చిన తర్వాత 200 పెన్షన్ ని ఒకేసారి 1000 చేసి 5 రెట్లు పెంచా. మళ్ళీ 1000ని 2000 చేశా. అంటే 5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పట్లోనే 60 లక్షలకు ఇచ్చాం. నేను పింఛన్ ఇస్తే ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెంచి దానికి ఏదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. సచివాలయంలో 1,25,000 మంది స్టాఫ్ ఉన్నారా లేదా? ఒక్కొక్క మనిషి 45 పింఛన్లు ఇస్తే 2 రోజుల్లో మొత్తం పింఛన్లు లేవు. చౌనా కాదా? ఈరోజు ఎన్నో తారీఖు? 3వ తారీఖు అయిపోయిందా లేదా? ఇచ్చాడా పింఛన్లు? సచివాలయం డబ్బులున్నాయా? సచివాలయంలో బుద్ధి సిగ్గు లేకపోతే 28న ఒక జీవో ఇచ్చావు. ఈ నెల మేము 3వ తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు. అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు. అంటే వచ్చిన డబ్బులు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారని అడుగుతున్నా. 3 రోజులని చెప్తున్నా. మీరు పెన్షనర్స్ని సచివాలయానికి పిలవద్దండి, మీరే ఇంటికి వెళ్ళండి. 2 రోజుల్లో ఇవ్వచ్చు, మీరు అనుకుంటే 1 రోజుల్లో ఇవ్వచ్చు. నీకు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో. 1 డేలో ఏ విధంగా ఇవ్వాలి నేను ఇచ్చి చూపిస్తా. నాకు అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసి చూపించిన వ్యక్తిని. వేషాలు వేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని. నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి, డబ్బులు ఇవ్వరు, ఎండ్లో నిలబెడతారు, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వరు, ఒక షామినా ఇవ్వరు, లేకపోతే ఒక బట్టర్ మిల్క్ ఇవ్వరు. 1 2 చనిపోతే శవ రాజకీయాలు చేస్తావా? ఇవి ప్రభుత్వ హత్యలే.
మీరే హత్యలు చేశారు పేదవాడిని, వృద్ధుల్ని. ఆ పాపం ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియటంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. मैं सोनिया गांधी जो राज्यसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ నటి జయప్రద తాజాగా తన మనసులో మాట బయటపెట్టారు. తనకు ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని తెలిపారు. ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది నా కోరిక, అయితే ఇదంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని కూడా ఉన్నట్లు జయప్రద పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రోజు జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను. నేను ప్రతి బర్త్డేకి నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను. ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి, అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని, ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని, ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ స్వామి కరుణ వల్ల, ఆ స్వామి ఇచ్చినటువంటి సౌభాగ్యం నాకు ఈరోజు ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆయన ఆశీర్వాదం, నేను తెలుగు బిడ్డగా తెలుగువారి ఆశీర్వాదం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను నేను. అంటే వాళ్ళు ఇప్పుడు నేను పిలవని పేరెంటానికి రాలేను. సో నన్ను వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు. సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను స్టార్ ప్రచారకగా నన్ను ఇక్కడికి పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను రాజధానికి సంబంధించి కేంద్ర నాయకత్వం అంటే మీరే అధికారంలో ఉన్నారు, వాళ్ళ నుంచి ఒక స్పష్టత ఏమన్నా ఇప్పించే అవకాశం ఉంటుందా ఈసారి ఎన్నికల సమయం? చూడండి, అంటే ఒకసారి ఇప్పుడు ఎన్నికల సమయం, దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు. అండ్ పూర్తి కోరిక ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని. మన రాష్ట్రానికి రాజధాని లేదు, మన రాష్ట్రానికి స్టేటస్ లేదు. అది కావాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ప్రయత్నం చేద్దాం. ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తైవాన్ లో నిన్న ఉదయం సంభవించిన భారీ భూకంపం 9 మందిని బలి తీసుకుంది. 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరొక 77 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. తాజాగా నేడు జపాన్ ను భూకంపం కుదిపేసింది. హోన్షూలోని తూర్పు తీర ప్రాంతంలో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయప్రాంతులకు గురిచేసింది. భూమికి 55 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తాజాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రఘురామకృష్ణంరాజుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో రఘురామకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. ఉండి నియోజకవర్గం నుంచి రఘురామరాజును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో రఘురామరాజు చేరనున్నట్లు సమాచారం. ఈ రోజు రఘురామరాజు భీమవరం వెళ్తున్నారు. ఈ సందర్భంగా భీమవరం ఉండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడు బషీర్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చాలా మంది పార్టీ కార్యకర్తలు, బషీర్ స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పలువురు నాయకులు కేక్ కటింగ్ చేయించి శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బషీర్ సోదరి నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. మా తమ్ముడు నాకు రాజకీయ పరంగానే కాకుండా అన్ని విషయాల్లో నాకు పూర్తి సహకారాన్ని అందిస్తాడని, ఎల్లప్పుడూ తమ్ముడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. మా ముస్తఫా గారి తనయుడు
షేక్ మొహమ్మద్ ముబషీర్ పుట్టినరోజు. మా తమ్ముడు, మా అన్న ఎప్పుడు నాకు తోడుంటూ రాజకీయాల్లోనే కాదు ప్రతి అడుగులో కూడా నేనున్నాను అని చెప్పి నాకు మున్నంటూ నడిపిస్తూ చేస్తూ నేను ఈరోజు రాజకీయాల్లో ఉండగలుగుతున్నాను అని అంటే ముఖ్యంగా ఉన్న నలుగురు కారణాలు. నా 4 పిల్లర్స్, మా నాన్నగారు, అలాగే మా తమ్ముడు, మా భర్త, అలాగే నా కొడుకు. మరి వీళ్ళు నలుగురు కూడా నాకు ఎప్పుడు తోడున్నారు. దాంట్లో నాకు ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ నేను ప్రతి వేసే అడుగులో కూడా నేను ఉన్నానని చెప్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మన గుంటూరు తూర్పులో యువత అంతా తరలి వచ్చారు తన పుట్టినరోజు సెలబ్రేషన్స్లో. మరి ఉన్న ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నత స్థానాలు తను ఏ విధంగా మరి వెళ్ళాలనుకుంటున్నారో, మరి అభివృద్ధి పరంగా తను ఎలా అభివృద్ధి చెందాలో, ఎలాగో బిజినెస్ ప్రతి దాంట్లో కూడా ముందుంటున్నాడు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎంతో సంతోషంగా తన జీవితం కొనసాగాలని దేవుడు నాకు ఒక మంచి తమ్ముడు ఇచ్చినందుకు ముందుగా ప్రతి దానికి కూడా నాకు వెన్నంటూ ఉన్న మా తమ్ముడికి ఎప్పుడు నేను తోడుంటానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అబ్బు. థ్యాంక్ యూ. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా గారి తనయుడు షేక్ మొహమ్మద్ ముబషీర్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు నగరంలోని పెద్దలందరూ వచ్చి ఆయన్ని ఆశీర్వదించి తండ్రి బాటలోనే నడుస్తున్నటువంటి కొడుకుని, తండ్రి బాటలోనే నడుస్తున్నటువంటి నూరి ఫాతిమా గారి ఇద్దరిని కూడా నగరం నుంచి, నగర నలుమూలల నుంచి అందరూ విచ్చేసి వారిని అభినందించడం జరిగింది. వారు ఎప్పుడు కూడా జీవితాంతం ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీవించడం జరిగింది. మరొక్కసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళంలో ఈ రోజు ఇందిరా విజ్ఞాన్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైడి నాగభూషణ్ రావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ తనను శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గేకి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు షర్మిలమ్మకి తదితరులకి తన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అభివృద్ధి చిరునామా కాంగ్రెస్ పార్టీనేనని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని వివరించారు. గతంలో ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం దేశ పురోగతిని చాటుతుందని తెలిపారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ నడుపుతున్న మతతత్వ రాజకీయాలు రాజ్యాంగంపై దౌర్జన్య కాండ తిప్పికొట్టాలి అని అంటే ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం బలపరచాలని ప్రజల్ని కోరారు. అలాగే వాళ్ళకి 4,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టారు. అలాగే మహిళా గృహాల భాగ్యలక్ష్మి అనే ఒక పేరుతో ఏంటంటే ఒక ప్రత్యేకమైన పథకాన్ని పెట్టారు. అది ప్రతి సంవత్సరానికి ₹1,00,000 ప్రతి పేదింటి మహిళకి కంపల్సరీగా అకౌంట్లో జమ అవుతుంది. అంటే నెలకి 8,330 రూపాయలు అది చట్టం చేస్తూ దాని పథకాన్ని అంటే కంపల్సరీ పథకాన్నిగా ప్రవేశపెట్టారు. అలాగే ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో అవసరమైన ప్రత్యేక హోదా అనేది 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ఇవ్వడానికి, ఎందుకంటే మనం విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు గురైనాము. ప్రత్యేకమైన ఒక రాజధాని లేదు, ప్రత్యేకమైన అంశాల పట్ల మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మొదటి సిడబ్ల్యూసీ మీటింగ్లో ప్రధానమైన నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి దాని ప్రాయశ్చిత్తంగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఏంటంటే ఖచ్చితంగా దాన్ని ప్రకటించి మేనిఫెస్టోలో మొదటి భాగంగా పెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఎన్నో పథకాలతో పాటు ఇంకా ప్రత్యేక ఇప్పుడు ఇసుకు సంబంధించి పాలసీకి సంబంధించి, మద్యం పాలసీకి సంబంధించి, గ్యాస్ సిలిండర్ 500, అలాగే పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఏంటంటే 75 నుంచి 80 రూపాయల మధ్యలో వెంటనే ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ అన్ని పథకాలతో రానున్న రోజుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని ఏంటంటే ఉన్న ప్రమాద స్థాయి నుంచి సాధారణ స్థితికి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి ఈ రాష్ట్రంలో వస్తుందని మేము బలంగా నమ్ముతున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి ఈరోజు శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గానికి నాకు అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించడం నేను మరోసారి అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైడి నాగభూషణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిది. కొన్ని పరిస్థితుల ప్రకారం కొన్ని నిర్ణయాలు పార్టీ ప్రయోజనం కోసం మాత్రమే తీసుకుంటుంది. పార్టీ కోసం ఇదివల్ల ఎవరు పనిచేసి ఉన్నటువంటి వారు ఉంటే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా బలపరిచి పార్టీ ప్రయోజనం కోసం మేము ముందుకు నడవలసిన పరిస్థితి అయితే ఉంది. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా మా నాయకులు రాకేష్ రెడ్డి గారు సారథ్యంలో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉత్తేజంతో ముందుకు సాగుతుంది. ఈ తరుణంలో నాగభూషణ్ గారికి శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
డిసిసి అధ్యక్షుల వారు కూడా ఆయన రాకతో పార్టీలో మరింత చైతన్యం కలిగింది. ఈ సందర్భంగా ఆయనకు అభినందిస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అనేది ఇతర పార్టీలకి అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ పక్కలో బల్లిలా తయారవుతూ ప్రజలకి చేదోడు వాదోడుగా నిలిచే కాంగ్రెస్ పార్టీ మరోసారి సిద్ధమైందనే ఒక నమ్మకాన్ని కలిగించిన ఘనత మా పిసిసి అధ్యక్షురాలు మా రాజశేఖర రెడ్డి గారి తనయురాలు సరిమలమ్మ గారి రాకతో కాంగ్రెస్లో ఒక నవ చైతన్యం కలిగిందనేది సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. అలాగే పార్టీ కోసం కుల సంఘాలు జాతి వృద్ధికి కృషి చేస్తాయి తప్ప ఎటువంటి స్వలాభాల కోసం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. తూర్పు కాపుల సంక్షేమ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 50 సెంట్ల స్థలాన్ని కేటాయించడంలో కృషి చేసిన మంత్రి ధర్మానను శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను రాజకీయ ప్రయాణంలో తూర్పు కాపుల సహకారం మరవలేనని తెలిపారు. తూర్పు కాపులకు తాను చేసిన సాయం కాదని బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న చిన్న కులాలు సైతం సమాజంలో నిరాశ నిస్పృహలకు గురికాకుండా ప్రోత్సహించాలన్నది తన లక్ష్యమని తెలిపారు. అనేటువంటి భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి కుల సంఘం ఏర్పడడం మంచిదని నా అభిప్రాయం. ఏపీ అవ్వాతాతలకు, వికలాంగులు, వితంతువులకు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు నిర్ణీత సమయంలో నెల అందించే పెన్షన్ అందకపోవడంతో స్థానిక సచివాలయాల నుంచి వినూత్న రీతిలో నల్ల జెండాలతో వారి నిరసన తెలియజేస్తూ వితంతువులు, వికలాంగులు, అవ్వాతాతలు ర్యాలీ చేపట్టారు. లైంగిక వేధింపుల చట్టరీత్యా నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని 1 టౌన్ ఎస్ఐ మొజ్జాడ ప్రవల్లిక బుధవారం తెలిపారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కన గల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్ఐ మొజ్జాడ ప్రవల్లిక మాట్లాడారు. విద్యార్థి దశ నుండే లైంగిక వేధింపులపై అవగాహన ఉండాలని, వెంటనే తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. చాలా మంది విద్యార్థులు సిగ్గుపడి సరైన అవగాహన లేక ఎవరితోనూ చెప్పుకోలేక సమస్యను పెద్దవి చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. భారతదేశంలో 2013లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి పోక్సో చట్టం రూపొందించబడిందని, మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులనైనా ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. బుక్కు చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు. బుక్కు చదివి అర్థం చేసుకున్న తర్వాత మనం ఆ స్టాండర్డ్స్ లో నిలబడి 100 మందికి మనం ఎగ్జాంపుల్ అవ్వాలి. వెళ్ళేటప్పుడు అమ్మాయిని చూసి నేర్చుకోండి అనే విధంగా మనం what we say, we have to stand in such a position, and I want each and every one of you to be in such a place, and God bless each and every one of you to reach your goals in your own way what you want to reach. Thank you. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 61,087 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 22,530 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,470 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,900 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,060 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 82,000 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 85,300 వద్ద కొనసాగుతూ ఉంది. నిన్న జరిగిన గీతాంజలి మళ్లీ వచ్చింది. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం సందర్భంగా కోన వెంకట్ మాట్లాడారు. అదర్స్ 2 ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి పిలక పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. అదర్స్ లో ఎన్టీఆర్ చేసిన చారీ పాత్రను టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఎవరు చేయలేరని చెప్పారు. డైలాగ్ డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఎన్టీఆర్ అద్భుతంగా చేశారని కితాబిచ్చారు. మరి అదర్స్ 2కు ఎన్టీఆర్ ఒప్పుకుంటారా? కోన వెంకట్ కోరిన కోరిక నెరవేరుతుందా అనేది వేచి చూడాలి. అదర్స్ 2 మాత్రం చేయాలనేది పక్కా
అది అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి ఆ పిలక పెట్టుకొని నేను కూడా నిరార్థిక చేసినా సరే అదృష్టు చేయిస్తా తారక్ తోటి. ది బెస్ట్ అంటే తనను మించి తను చేసేవాడు లేడు, తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఆ క్యారెక్టరు, ఆ ఆహార్యం కానీ, ఆ డ్రెస్సింగ్, మోడ్యులేషను, ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ ఆ క్యారెక్టర్ ఇండియాలో లేడు. ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ సారథి రిషబ్ పంత్కు మరొకసారి భారీ జరిమానా పడింది. బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ బీడీసీఏ క్రికెట్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనికి 24 లక్షల జరిమానా విధించింది. మినిమం ఓవర్ రేటుకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ప్రకారం ఈ సీజన్ లో అతని జట్టు చేసిన రెండో తప్పిదం కావడంతో పంత్కు 24 లక్షల జరిమానా విధించడం జరిగింది అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పూతలపట్టులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ప్రజాగలంలో చంద్రబాబు నాయుడు. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది మాజీ ఎంపీ జయప్రద. జపాన్ను వణికించిన భారీ భూకంపం, చిగురుటాకులా వణికిన భవనాలు. అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానన్న కోన వెంకట్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు ఊహించని షాక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.